ఈరోజు చనా క్రియేటివ్స్లో ప్రతిభారత్న అవార్డు గ్రహీత, గిన్నిస్ బుక్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత డాక్టర్ కె పవన్ గారిని మేము ఇప్పుడు కలుసుకోవడానికి బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా పల్మనేరుకి మేము వెళ్తున్నామండి. యంగ్ సైంటిస్ట్, డైనమిక్ సైంటిస్ట్ డాక్టర్ కె పవన్ గారిని కలుసుకోవడానికి చిత్తూరు జిల్లాలోని పల్మనేరు గ్రామానికి మేము వచ్చేసాము. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చనా క్రియేటివ్స్. ఈరోజు నేను చనా క్రియేటివ్స్లో ఒక కొత్త ఇన్నోవేటివ్ పర్సన్ నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఎట్లా అంటే ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలుసు. నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి, మనం పైకి ఎదగాలి, మనం కూడా ఒకరికి మోటివేట్ అవ్వాలి అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు రాయలసీమ ముద్దుబిడ్డ, యువశక్తి, యువ తేజం పవన్ సార్ దగ్గరికి వచ్చాము. నేను వచ్చాను. సో ఇప్పుడు సార్ పవన్ సార్, వారి పేరు పవన్ సార్, యువ తేజం. చెప్పాలంటే రాయలసీమ సీమనే గర్వంగా ఫీల్ అవ్వాలి. సో రాయలసీమ ముద్దు బిడ్డ, యువశక్తి, తేజం పవన్ సార్ గారు. సో ఈరోజు నేను బెంగళూరు నుంచి సార్ మీట్ అవ్వడానికి, వాళ్ళు చేసినటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ చాలా ఉన్నాయి. సో మీకు ముఖ్యంగా యూత్ అనేది బయటికి రావాలి అండి. సో యూత్, ఈ యొక్క జనరేషన్ అనేది మనం ముందుకు వచ్చి మనం ఏదైనా చేస్తూ ఉంటేనే మనకు కూడా ముందు తరాల వాళ్ళకు కూడా మనం అంటే వాళ్ళకు కూడా మోటివేషన్ అనేది ఉంటుంది. సో ఏదైనా మనం ఒకటి కనుక్కున్నామంటే అది మనతోనే స్టాప్ కావద్దు కదా. సో మన తరతరాల వాళ్ళు కూడా మనం అది యూజ్ చేసుకుంటూ మనల్ని కూడా వాళ్ళు అనుకోవాలి, తర్వాత వాళ్ళకు కూడా మనం ఇన్స్పిరేషన్ కావాలన్నమాట. సో అలాంటి ఇన్స్పైరబుల్ అండ్ యువశక్తి తేజం ప్లస్ రాయలసీమ ముద్దు బిడ్డ. సో ఇప్పుడు నేను కలవడానికి వచ్చాను. సో వాళ్ళ యొక్క అనుభవాలు, తర్వాత వాళ్ళు ఈ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ వాళ్ళకి ఎలా వచ్చాయి, అంతేకాకుండా పవన్ సార్ గారికి డాక్టరేట్ బిరుదు కూడా ఉంది. సో ఆ యొక్క డాక్టరేట్ బిరుదు కూడా ఎలా వచ్చిందో ఇప్పుడు సార్ అడిగే తెలుసుకుందాము. సో మనతోనే ఉన్నారు సార్. సో ఓకే, డోంట్ మిస్ అండ్ డోంట్ స్కిప్ ద వీడియో ఆల్సో. సో ఎందుకంటే ఇలాంటివి ఇన్నోవేటివ్ మనం కంపల్సరీ చూడాలి. సో ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, మీకు ఇలా ఇన్నోవేటివ్ ఐడియాస్ చేయాలని చెప్పేసి ఎట్లా ఐడియా వచ్చింది? చిన్నప్పటి నుండి నా చుట్టూరు ఉన్న ప్రాబ్లమ్స్, మా నాన్నకున్న ప్రాబ్లం కావచ్చు, మా చుట్టుపక్కల ఉన్న రైతుల ప్రాబ్లం కావచ్చు, ఒక్కొక్క ప్రాబ్లంకి చూస్తూ వచ్చేవాడిని. అలా చూసినప్పుడు దీనికి ఏదైనా చేస్తే సరిపోతుంది కదా అనేసి ఒక 4 నెలలు ఏదో ఒకటి తెలియని ఒక ఇది స్టార్ట్ అయింది. దాంతో యాక్చువల్లీ మా నాన్న ఒక రైతు, నేను ఒక రైతు కాలంలో పుట్టిన అమ్మాయిని. ఈ విధంగా నేను కూడా మా చుట్టుపక్కల ఉన్న రైతులందరినీ చూస్తున్నాను కాబట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళు ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దీనికి ఏదైనా మనం హెల్ప్ చేస్తే బాగుంటుందని ఒక థాట్ వచ్చింది. ఆ థాట్లో మనం దీనికి ఏదైనా సంబంధించిన ఒక ఎలక్ట్రానిక్స్ పరంగా ఏదైనా క్రియేట్ చేసి వాళ్ళ వర్క్ జరిగేదానికి ఇంకా కొంచెం మంచిగా ఈజీగా జరిగితే బాగుంటుంది అనిపించింది. ఆ వేలో ఇప్పుడు 30 ఇన్నోవేషన్స్ చేశాను మేడం నా జర్నీలో. ఇంకా అంటే నేను 2002 నుంచి ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నాను. నేను 6th క్లాస్లోనే ప్రయోగాలు స్టార్ట్ చేశాను. నాకు అప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్, ఏదో ఒకటి చేయాలి అంటే కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ఉండాలి. మామూలుగా చాలా వరకు చూస్తుంటాము, ఏదైనా ఒక టెక్నాలజీ చూసామంటే ప్రతి ఒక్క దానిపైన ఒక ఫారెన్ టెక్నాలజీ, లేకపోతే జపాన్, మేడ్ ఇన్ జపాన్, అలా మేడ్ ఇన్ సింగపూర్ ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్క దానిపైన మన ఇండియాని ఎందుకు ఉండకూడదు అనేది నాకు కోరిక. ఆ విధంగా ఎవరో ఏదో టెక్నాలజీ తయారు చేస్తే దాన్ని మన ఇండియాలో వాడుకుంటూ బయట దేశానికి పొగుడుతున్నాం. అక్కడ వాళ్ళు చేస్తున్నారంటే కూడా అక్కడ మన ఇండియన్స్ చేస్తున్నారు. చాలా వరకు మన ఇండియాలో ఉండే వాళ్ళకి చాలా గొప్ప ఐడియాస్ ఉన్నాయి, గొప్ప ఇవి ఉన్నాయి. కాకపోతే దీన్ని ఇక్కడ కాకుండా ఎక్కడన్నా చేసి మళ్ళీ అదే ప్రోడక్ట్ మన ఇండియాకి వచ్చి ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా ఇక్కడే ఉండి ఈ ప్రోడక్ట్ ఇక్కడ వాళ్ళకి యూజ్ చేయాలనేది నా కోరిక. అందుకనే ఇక్కడే చేస్తున్నాను. నాకు బయట దేశం నుంచి కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి మేడం. జర్నీ వాళ్ళు కూడా అప్పట్లోనే 2010లోనే 1 lakh ఇస్తాము, కార్ ఇస్తాం, 1 lakh ఇస్తాం అంటారు. అప్పుడు నేను థింక్ చేశాను, నా నాలెడ్జ్ని ఎవరో అడిగినప్పుడు నేనే ఎందుకు డెవలప్మెంట్ చేసుకోకూడదు అని ఒక ఇద్దరితో పవన్ అండ్ పవర్ సొల్యూషన్ అని ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశాను. ఆ రోజు ఇద్దరితో స్టార్ట్ చేశాను. 20-25 మంది వరకు వర్కర్స్ నా దగ్గర
హ్యాపీగా వర్క్ చేస్తున్నాను. పవర్ పవన్ ఎంపవర్ సొల్యూషన్స్ 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 అని కంపెనీ స్టార్ట్ చేశాను. ఓకే నా లైఫ్ జీరోతో స్టార్ట్ చేశాను. ఈరోజు హ్యాపీ ఎలివేషన్ వెళ్తున్నాను. కాకపోతే నా ఇన్నోవేషన్ లో ముఖ్యంగా ఫస్ట్ నేను 2002లో అప్పట్లో మా ఇంట్లో కరెంట్ ఉండేది కాదు. అప్పుడు అది కూడా నాకు ప్రాబ్లం అనిపించింది అప్పట్లో. సరే దీనికి ఏదైనా చేయాలనేసి అప్పుడు ఏం చేశానంటే మామూలుగా కరెంట్ అప్పుడు యూపీఎస్ కానీ సోలార్ కానీ పెద్దగా లేదు. అప్పట్లో మా ఇంటి పెద్ద విండ్ మిల్ పెట్టాను. విండ్ మిల్ పెట్టి మా ఇంటికి నేనే కరెంట్ తయారు చేస్తాను. నా లైఫ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అది 2002లో చేశాను. అది ఇంకా అక్కడ నుండి నా పైన కాన్ఫిడెంట్ అనేది పెరిగింది. నేను అనుకుంటే ఏమైనా చేయగలను, సాధించగలను అనే ఒక దీంతో పెరిగింది. ఇంకా అక్కడి నుంచి నా జర్నీలో వస్తుంటే ఒకసారి మా ఇంట్లో పాత టీవీ ఉండేది. ఆ టీవీ 1, 2, 3 ఛానల్ ఒప్పుతుండేవారు. ఛానల్ మార్చాలంటే కొన్ని రోజుల తర్వాత రిమోట్ టీవీ వచ్చింది. ఇప్పుడు ఇన్ని రోజులు మనం చేతితో వేస్తున్నాము, ఇప్పుడు రిమోట్ ఆపరేట్ చేస్తున్నాము. అదేవిధంగా మన ప్యానల్ లైట్ ఎందుకు ఆఫ్ చేయకూడదని ఐడియా వచ్చింది. ఇంకా అప్పట్లో మనకి నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉంది. అంతేగాని టీవీ ఎంత కొనే స్టేజ్ లేదు కాబట్టి మా కొత్త టీవీని నైట్ 12 గంటలకు ఓపెన్ చేసి అంటే తెలుసుకోవాలి. అంటే నాకేమంటే ఏదైనా చూసానంటే దానిలో ఏముంది ఏమి అనేసి తెలుసుకోవాలి. అలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అలా తెలుసుకొని మా టీవీని ఓపెన్ చేసి చూశాను. అలా అయితే నేను 50 టైమ్స్ ఓపెన్ చేశాను. చేసిన తర్వాత ఈ రిమోట్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. ఈ రిమోట్ కంట్రోల్లో అదే రిమోట్ కంట్రోల్ ఎలా పనిచేస్తుందంటే ఎంపవర్ సొల్యూషన్స్ అండ్ రిమోట్ కంట్రోల్. ఈ రిమోట్ ఎలా పనిచేస్తుంది మేడం? ఈ రిమోట్ నుంచి మామూలుగా మన ఇంట్లో ఉండే ఫ్యాన్ లైట్లే కాకుండా మా ఇంట్లో ఉండే కర్టన్స్, డోర్స్ కూడా ఇదే రిమోట్ పనిచేస్తాయి. ఇందాక నేను వచ్చినప్పుడు కూడా లైట్స్ ఇప్పుడు మనకి ఇలా ఒక బటన్ నొక్కి ఆన్ అవ్వడం, మళ్ళీ ఆఫ్ అవ్వడం అన్ని కూడా ఒకేసారి ఈ రిమోట్ తోనే. సో అన్ని మీ ఐడియాతోనే నేను చేశాను. ఈ రిమోట్ వల్ల ఏమంటే ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చి నేను నా కోసం రెడీ చేసుకున్న తర్వాత చూస్తే ఈ రిమోట్ వచ్చి చాలా వరకు హాస్పిటల్కి మామూలుగా మన పెద్దవాళ్ళు నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు వచ్చి బెడ్లోనే పడుతూ ఉంటారు. వాళ్ళు ఫ్యాన్ వేయాలన్నా లైట్ ఆఫ్ చేయాలన్నా ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి చాలా వరకు యూస్ అయ్యింది. నేను ఇప్పుడు దగ్గర ఒక 5,000 మందికి వరకు రిమోట్స్ ఇచ్చాను. అలా హాస్పిటల్లో పడుతూ ఉంటారు. వాళ్ళు చలిగా ఉంటుంది, ఫ్యాన్ ఆఫ్ చేయాలనుకుంటారు కానీ ఆఫ్ చేయలేదు. అలాంటి టైంలో బాగా అందరికీ మంచిగా యూస్ఫుల్ అయ్యింది రిమోట్. అంతేకాకుండా కాస్ట్ చాలా తక్కువ, అందరికీ అందుబాటులోకి తీసుకొని వచ్చాను. ఒక టెక్నాలజీ అనేది ఎవరో ఎక్కడో బయట చేసుకోవడం లేకుంటే ధనికులే ఎందుకు వాడాలి, ప్రతి ఒక్క సామాన్య మానవుడు వాడాలనేది నా కోరిక. ఆ విధంగా నా ప్రయోగాలన్నీ కూడా అలాగే ఉంటాయి. అలా చేశాను. ఈ రిమోట్ అనేది అప్పుడు నేను తయారు చేశాను. ఈ రిమోట్ తయారు చేసిన దానికి నాకు అప్పట్లో అంబేద్కర్ యూనివర్సిటీ తరఫున యంగ్ సైంటిస్ట్ అనే అవార్డు ఇచ్చారు. అది నా లైఫ్ లో ఫస్ట్ అచీవ్మెంట్. అప్పుడు ఎంత వయసు? నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్ అంటే నేను యాక్చువల్లీ నాది స్టాప్ వచ్చింది ఎడ్యుకేషన్. యాక్చువల్లీ నా గురించి చెప్పాలంటే ఇంకా మాది మొరం అనే విలేజ్, పలమనేరు మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్. మా నాన్న సుబ్రహ్మణ్యం, మా అమ్మ నిర్మల. చిన్నప్పటి నుండి నాకు మా నాన్న వ్యవసాయం అలా వెళ్ళి ఎవరంతా చేసుకుని అలా ఉండేది కానీ చదువు పైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. 7th వరకు చదివాను. యాక్చువల్లీ నేను 7th క్లాస్లో నాకు ఇంగ్లీష్ అనేది హిందీ అనేది పెద్దగా రాదు. అప్పుడు హిందీలో ఆఫర్లో ఫెయిల్ అయ్యాను. పోతే టీచర్ కొడుతుంది అనే చిన్న కారణంతో అప్పుడు కాలేజ్ రాకపోయాను. కాకపోతే అక్కడి నుంచి ఇంకా అట్లే కాకపోతే అప్పుడు నేను స్టాప్ అవ్వడం వల్ల నేను ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల వాళ్ళ రేడియోలు పేపర్లు అన్ని నా దగ్గర తెచ్చి చేసేవాళ్ళు. అవన్నీ ఓపెన్ చేయడము, రెడీ చేయడం, దానివల్ల ఇంకా నాకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతూ వచ్చింది. ఇంకా అప్పుడు నాపై నాకు కాన్ఫిడెంట్ అనేది పెరిగింది. సరే, ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తాము అని అంటే మెచ్చుకునే వాళ్ళని వదిలేస్తే దెబ్బి పొడిచడం వల్ల ఎక్కువ ఉంటుంది. అట్లా ఏమన్నా ఏం రా ఇట్లా చేస్తానో, అది ఏం చదువుకోకుండా ఇది చేస్తానో, ఈ పని ఎందుకు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఉన్నారా? చాలా ఒకరు ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ చేసిన వాళ్ళు. అప్పుడు ఇలా నేను ఒకటి రిమోట్ తయారు చేశాను, దీంతో నేను ఫ్యాన్ లైట్ ఆన్ ఆఫ్ చేశాను అంటే చూసేవాళ్ళు కాదు. అసలు నథింగ్, పెద్ద పెద్ద వాళ్ళంతా చేస్తున్నారు, నువ్వు అసలు చేయలేవు అంటే ఏమంటే మనల్ని అమెరికాలో మనం ఫోన్ కొంటే ఏదో రిమోట్ కొంటే అదే పనిచేస్తుంది. కాకపోతే నేను ప్రతి ఒక్క డిసప్పాయింట్మెంట్ కూడా ఒక స్టెప్ లాగా తీసుకున్నాను. ఎవరైనా దాన్ని కాదన్నారంటే ఇది ఎందుకు కాదు అని వాళ్ళ ముందరనే నిరూపించేవారు. అప్పుడు ఏమైపోయిందంటే ఒకరోజు అప్పట్లో నన్ను వేటికి పనికిరావు, ఇవన్నీ పనికిరాదు అనే వాళ్ళే ఈరోజు మావాడు అని చెప్పి క్లాస్ కొడుతున్నారు. అదే కదా, ఇంకా దానికి మించింది ఆ విధంగా స్టెప్స్ కూడా అన్ని అయిపోయినాయి. అసలు నేను ఇవన్నీ చేస్తూనే ఏదైనా నాకు అప్పుడు అమౌంట్ కూడా ఉండేది కాదు. నేను విండ్మిల్ చేసేదానికి ఒక డైనామా కావాలనుకున్నాను. ఆ డైనామా కొనాలంటే 60 రూపాయలు. మా నాన్న స్కూల్కి వెళ్తే 2 రూపాయలు ఇచ్చేవాడు రోజు.
అంటే నేను 30 రోజులు కోడ్ పెడితేనే డైనామో కొనగలను. ఆ విధంగా కొని ఒక డైనామో తెచ్చుకున్నాను. ఫస్ట్ నా లైఫ్లో స్టార్టింగ్ 30 రోజుల తర్వాత డైనామో తెచ్చి నేను ఫిక్స్ చేసి ఇండిపెండెంట్ ఫ్యాన్ అంతా పెట్టి రన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతా ఉంది, కానీ కరెంట్ రాలేదు. మళ్ళీ సైకిల్ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇలా కావాలంటే పని చేయలేదంటే ఆయన మళ్ళీ 20 రూపాయలు కొత్తది ఇస్తాను. అంటే 20 రూపాయలు ఇవ్వంటే మళ్ళీ 10 రోజులు కోడ్ పెట్టారు. అంటే ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళని మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ డైనామో తెచ్చుకొని మా ఇంటికి నేనే కరెంట్ తయారు చేసుకున్నాను. ఈ రోజు వరకు కూడా కానీ మా ఇంటికి నో ఎలక్ట్రిసిటీ, నేను తయారు చేసుకున్నాను. మా ఆఫీస్కి కానీ నేను మా ఇంటికి కానీ నేనే ఓన్గా కరెంట్ తయారు చేసుకున్నాను. ఆ విధంగా లైఫ్ని లీడ్ చేసి వచ్చాను. ఇంకా మళ్ళా మా నాన్న రోజు 12 గంటలకు వెళ్ళి మోటార్ ఆన్ చేశాను. నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. 2006లో ప్రతిరోజు అప్పట్లో నైట్ 12 గంటలకు కరెంట్ వచ్చేది 3 బస్సులో. మా బాయికి ఇంటికి 2 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళి మోటార్ ఆన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. అప్పుడు 12 గంటల వరకు అక్కడే ఉండేసి వచ్చేవాడు. అప్పుడు ప్రతిరోజు అలా వెళ్తూ ఉంటే నాకు ఒకటి అనిపించింది, మా నాన్న రోజు వెళ్తున్నాడు కదా, ఈ పాములు కన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికోసం ఏదైనా ఒకటి చేయాలనుకుని అది నా లైఫ్లో ఒక టర్న్ పాయింట్. అది పెద్ద బెస్ట్ నా లైఫ్లో మంచి ఇన్నోవేషన్ అది. ఆ ఇన్నోవేషన్ ఎందుకు చేశానంటే మా నాన్న కోసం చేశాను. రోజు వెళ్తుంటే ఇది పాము కొరకడం ఏదైనా ప్రాబ్లం జరుగుతుందని ఆ ఇన్నోవేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్నోవేషన్ చేసిన తర్వాత అది ఎలా చేశానంటే ఫస్ట్ ఒక రిమోట్తో మా ఇంట్లో నుంచి ఒక బటన్ వస్తే మోటార్ ఆన్ అవ్వాలి ఫస్ట్ స్టార్టింగ్. అది ఒక 1/2 కిలోమీటర్ పని చేసేది, మళ్ళీ పని చేయలేదు. అందుకని అప్పుడు ఏం చేశానంటే మా మొబైల్ ద్వారా నా మొబైల్లో ఒక మిస్ కాల్ ఇస్తే మా బాయ్ మోటార్ ఆన్ చేస్తుంది. ఆ విధంగా తయారు చేశాను. అది మా నాన్నకి ఫస్ట్ గిఫ్ట్గా ఇచ్చాను. ఎందుకంటే మనకి పొలాలు ఉన్న వాళ్ళు మన నిత్యావసర అన్నమాట అంతా. సో మీకు డాక్టరేట్ ఎలా వచ్చిందండి? డాక్టర్ పవన్ అని ఇప్పుడు పిలుస్తున్నారు. అంటే యాక్చువల్లీ నేను ఎడ్యుకేషన్ పరంగా అయితే నేను 7th వరకే చదివాను. ఇంకా అప్పుడే చెప్పాను కదా స్టార్టింగ్ లో. ఆఫ్టర్ రాసి ఇంటికి వచ్చాను. మళ్ళీ నేను పెద్దగా చదువుకోలేదు. మళ్ళీ ఒక 5 ఇయర్స్ తర్వాత 10th ప్రైవేట్ గా రాయడం జరిగింది. 10th పాస్ అవుతానే మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ అవుతామని జాయిన్ అయ్యాను. కానీ అప్పట్లో మా షాప్ ఓపెన్ చేసి మళ్ళీ అంటే ఎడ్యుకేషన్ అయితే నాది స్టాఫ్గా ప్రాపర్గా అయితే 7th క్లాస్ వరకే నేను చదువుకున్నది. మళ్ళీ వచ్చి అలా చదివాను. కాకపోతే అది అలాగే ఉండిపోయింది. రీసెంట్గా 2018లో నేను యాక్చువల్లీ నాకు ఎస్సీ యూనివర్సిటీ తరఫున ఎంఓయూ ఉంది. అంటే ఏదైనా ఒక 5-6 యూనివర్సిటీస్లో లేదా 25 కాలేజీతో నాకు ఎంఓయూ ఉంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను చేయిస్తుంటాను. వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను చేస్తుంటాను. అలా చేస్తూ ఉంటే అక్కడ ఒక సార్ పెద్ద ఆయన ప్రొఫెసర్ చూసి నువ్వు డాక్టరేట్ చేస్తే బాగుంటుంది అనేసి బర్క్లీ యూనివర్సిటీ కాలిఫోర్నియా తరఫున నాకు అప్లై చేయించాను. అక్కడ అప్లై చేయించి జిఎస్ఎం పైన గ్లోబలైజ్ పైన నేను పిహెచ్డీ చేశాను. పిహెచ్డీ చేసిన తర్వాత 2019లో నాకు రోసై చేతుల మీదుగా డాక్టరేట్ ఇవ్వడం కూడా జరిగింది. నా లైఫ్లో అదొక మంచి అచీవ్మెంట్. ఒకప్పట్లో ఓకే పవన్ అనేవాళ్ళు, ఈరోజు డాక్టర్ పవన్ అంటున్నారు. అది ఒక మంచి అచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా నా ఇన్నోవేషన్లో ఈ కోవిడ్ కోసం కూడా ఒక 5-6 ఇన్నోవేషన్ చేశాను. ఈ రోబో ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. మామూలుగా నర్సులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు కోవిడ్ టైంలో. వెళ్తే వాళ్ళకి ఎక్కడ అప్పుడు ఇక్కడ రాయలసీమ మొత్తం ఫేమస్ అయిపోయింది అది ఆ రోబో వచ్చేసి వెళ్ళడము. ఆ రోబో ఏం చేస్తుందంటే అది దానికి ఫుడ్ ఇచ్చామంటే అది తీసుకెళ్ళి వాళ్ళకి పేషెంట్కి ఎత్తుకుపోయి ఇస్తుంది. అంటే మనిషి వెళ్ళే పని లేకుండా ఇస్తుంది. ఇక్కడ కొన్ని హాస్పిటల్ రీసెంట్ గా మన సిమ్స్ కూడా ఆర్డర్స్ వచ్చాయి నాకు, అవి చేయించాను. దాని ద్వారా నాకు అది కూడా మంచి టర్న్ పాయింట్ అయింది లైఫ్ లో. దాంతోపాటు మా షాప్ లో ఒకసారి దొంగలు పడ్డారు. దొంగలు నేను తెలుసు కదా మామూలుగా చెప్తాను. అలా దొంగలు పడితే అప్పుడు నాకు అనిపించింది దీనికోసం ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అనేసి. దొంగ వచ్చి షాప్ లో కానీ మన ఇంట్లో కానీ అడుగు పెడితే ఇమ్మీడియట్లీ మనం అక్కడ అలర్ట్ రావాలి, అంటే దొంగను పట్టేయాలనేసి ఒక ఏదైనా తయారు చేయాలి. ఫస్ట్ ఏం చేశానంటే దొంగ వచ్చి అడుగు పెడతానే ఒక అలారం వస్తే చాలు, అలారం వచ్చే మరి ఒక ఇంప్లిమెంట్ ఒక బాక్స్ రెడీ చేశాను. చేసిన తర్వాత అది సక్సెస్ అయింది. కాకపోతే మళ్ళీ నాకు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏమంటే దొంగ వస్తాడు, అలారం వస్తుంది, నేను అక్కడికి వెళ్ళేటప్పుడు దొంగ వెళ్ళిపోతాను. కానీ మనం ఏమంటే పట్టుకోవాలి, అంటే నేను అనుకోవడం. సరే అక్కడ ఏం చేశానంటే మళ్ళీ ఒక కెమెరా పెట్టాను, వాడిని ఫోటో తీసుకునేస్తాము, వాడు వెళ్ళిపోతాడు వాడిని పట్టుకునేసి కదా. సరే ఫోటో తీసుకున్నాను, బాగానే ఉంది. కాకపోతే వాడు నైట్ 12 గంటలకు వస్తాడు, వాడి ముఖం కనపడదు. అప్పుడేమనుకున్నా అంటే లైట్ కూడా ఆన్ అవ్వాలనుకున్నాను. అంటే దొంగ వచ్చినా అంటే లైట్ ఆన్ అవుతాయి, ఫొటోస్ తీస్తుంది, అలారం వస్తుంది. కాకపోతే నేను 2 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ మా ఇంటికి షాప్. ఇక్కడ దిగితే నాకు మార్నింగ్ వరకు నాకు తెలియదు. అప్పుడు ఏం చేశానంటే మొబైల్ కూడా దాంట్లో లింక్ ఇచ్చాను. అంటే దొంగ వచ్చినానంటే ఫోన్ వస్తుంది, నాకు అక్కడ రూమ్లో లైట్లు ఆన్ అయిపోతాయి, ఫొటోస్ తీస్తుంది, అలారం వస్తుంది.
ఇవన్నీ చేసిన తర్వాత ఈ 4 సిస్టమ్స్ అంటే దొంగ అడుగు పెట్టగానే 4 పెడతాయి. కాకపోతే అది చేసిన తర్వాత కూడా నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే వాడు ముఖాన్ని గుడ్డ కట్టుకుని వస్తే వాడు కనిపించేవాడు కాదు. అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కిన తర్వాత ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ రెడీ చేస్తాను. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం. అప్పుడు ఏం చేశాను అంటే లోపల ఒక పెప్పర్ స్ప్రే పెట్టాను. దొంగ వచ్చాయంటే పెప్పర్ స్ప్రే కూడా స్ప్రే అయిపోతుంది. ఇంకా వాడే కంపల్సరీ వాడు పడి ఉంటాడు. అట్లే పడిపోతాడు. మనం 10 నిమిషాలపై వాడు పట్టుకోవచ్చు. ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాను. చాలా మంచిగా యూస్ఫుల్ అయింది. నాకు అది చేసిన దానికి గాను మన సప్తగిరి గ్రామీణ బ్యాంక్స్ 150 బ్యాంక్స్ లో సిస్టమ్ పెట్టేదానికి నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు దగ్గర బంగారంగులు కానీ చాలా వరకు షాప్స్ లో కూడా నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. అంతేకాకుండా నాకు ఆ సిస్టమ్ చేసిన దానికన్నా బెస్ట్ సిటిజన్ అవార్డు ఇచ్చారు. స్టేట్ కల్చరల్ అకాడమీ వాళ్ళు బెస్ట్ సిటిజన్ అవార్డు ఇవ్వడం జరిగింది. అది కూడా మంచి ఇన్నోవేషన్ నా దీంట్లో. అంటే నా అన్నీ కూడా ఇలా ఒక్కొక్క ప్రాబ్లం దానికి అలాగే ఒక సొల్యూషన్. అనుకోకుండా ఒకసారి చిరంజీవి గారిని కలిసేదానికి అవకాశం వచ్చింది. అది ఇంకా చాలా మంచిది. మళ్ళీ ఇంతకు ముందు అబ్దుల్ కలాం గారిని కూడా కలిసారు కదా, ఎప్పుడు కలిసారు? యాక్చువల్లీ నేను 2002లో అప్పుడు విండ్మిల్ తయారు చేశాను చెప్పాను కదా. ఆ విండ్మిల్ తయారు చేసినప్పుడు దాని ఫొటోస్ కానీ న్యూస్ పేపర్లో వస్తే ఆ న్యూస్ పేపర్ కటింగ్ వచ్చి ఆయన నేను పంపించాను. మా సార్ ఒక ఆయన చంద్రశేఖర్ సార్ అని ఆయన పంపించారు. పంపిస్తే దానికి ఇమ్మీడియట్లీ నాకు రాజ్భవన్ నుంచి నాకు రిప్లై వచ్చింది. ఆర్పి గుప్తా ఆయనకి నన్ను ప్రమోట్ చేసి ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పోయి ఆయన మీట్ అయ్యేసి ఆయన దగ్గర నుంచి నాకు ఢిల్లీకి రమ్మని చెప్పి లెటర్ వచ్చింది. అంటే లెటర్ వచ్చింది. లెటర్ వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు అప్పట్లో పంపించలేదు, అంత లాంగ్ అది ఇది అనేసి పంపించలేదు. అది అలాగే ఉంది. తర్వాత అనుకోకుండా ఏమైందంటే ఆయన ఇక్కడ మన రీసెర్చ్ సెంటర్ తిరుపతి పక్కలో, అక్కడికి వచ్చినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడ పిలిచి నన్ను ఒక చిన్న ప్రశంస పత్రం ఇచ్చి నాకు ఢిల్లీలో ఆయన దగ్గర ఉండేదానికి నాకు అవకాశం ఇచ్చారు. నేను అబ్దుల్ కలాం బర్త్డే రోజు వాళ్ళది ఒకటి వీడియో చేసినప్పుడు మీదే పెట్టాను అనమాట, థంబ్నెయిల్ అనేది పెట్టాను. సో దానికి కూడా చాలా మంది మెచ్చుకున్నారు అనమాట. సార్ మీకు ఎలా తెలుసు? సో ఇంకా ఎవరిని వచ్చి నేను సోలార్ స్ప్రే ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. మామూలుగా మందు పిచికారి చేయడానికి మనం పొలంకి వెళ్తాము. వెళ్ళినప్పుడు అలా భుజాన్ని తగ్గించుకొని ఇలా కొడుతూ వెళ్తాను. అది ఒక ½ ఎకరాకి చేసే కొంచెం పిచ్చేంత పెయిన్ వచ్చేస్తుంది. దానికోసం ఆటోమేటిక్ సోలార్ స్ప్రే ఇంప్లిమెంట్ చేశాను. అది న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు చూశారు, మన మాజీ జేడి లక్ష్మీనారాయణ గారిని. ఆయన చూసి ఆయన మా ఇంటికి వచ్చి అప్పటి నుంచి అన్ని కాలేజీలు ఆయన ప్రమోట్ చేస్తున్నారు నన్ను. ఆ విధంగా అంతేకాకుండా ఇప్పుడు యూనిక్ కాలేజెస్ అన్నిటి కూడా వెళ్ళి నేను క్లాసెస్ తీసుకుంటున్నాను. అంటే ఏమంటే నేను 7th వరకు చదివి చేసినప్పుడు మీరు ఎందుకు చేయకూడదు అనేసి ఇంకా వాళ్ళని కొంచెం మోటివేషన్ లాగా చేసి చాలా వరకు వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళే ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తున్నారు. అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఐడియాస్ తీసుకొని వాళ్ళే ప్రాజెక్ట్ చేయమంటున్నారు. ఆ విధంగా వాళ్ళని చేయమంటున్నాను. నెక్స్ట్ నాకు బైక్ ఉండేది. ఆ బైక్ రోజు పెట్రోల్ పోయాల్సి వచ్చేది. దానికోసం సోలార్ బైక్ తయారు చేశాను. అంటే దానికి డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏం అవసరం లేదు. ఒక రోజుకి వచ్చి 60 కిలోమీటర్లు అదే ఎండ నుంచి వెళ్ళే విధంగా బైక్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తాను. అది కూడా మంచి ప్రాజెక్టు. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే లేడీస్ కోసం ఒకటి చేశాను. అది చాలా వరకు మంచిగా యూస్ అవుతుందని. మామూలుగా మన క్యాబ్లో కావచ్చు, ఒక దేంట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఈ డ్రైవర్స్తో కావచ్చు, లేదంటే ఏదైనా వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ కోసం చిన్న లాకెట్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. ఆ లాకెట్ ఎలా పనిచేస్తుందంటే వాళ్ళు చేతిలో వాచ్గా కానీ మెడలో కానీ వేసుకోవచ్చు. ఏదైనా వాళ్ళు ప్రాబ్లం అయినప్పుడు దానిపై 2 times ప్రెస్ చేశారంటే చాలు, ఇమ్మీడియట్లీ వాళ్ళ అమ్మకి, నాన్నకి, వాళ్ళ అన్నకి అదే ఫోన్ చేసి చెప్తుంది, అమ్మ నాకు ఈ ప్రాబ్లంలో ఉంది మీ అమ్మాయిని చెప్తుంది. దాంతోపాటు లోకల్ పోలీస్ స్టేషన్కి అదే ఫోన్ చేస్తుంది. దాంతోపాటు అమ్మాయి ఎక్కడుంది రూట్ మ్యాప్ వస్తుంది. సేఫ్, ముఖ్యంగా లేడీస్ కి ఇప్పుడు సేఫ్ చాలా ఇంపార్టెంట్. మనం పంపించాలన్నా కూడా అమ్మాయిలు కానీ మేము కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా చాలా కష్టం అయిపోతుంది. ఆ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. రీసెంట్ గా దానికి కానీ నాకు డీజీపీ గారు కూడా ఒక తిరుపతిలో ఇచ్చారు. రీసెంట్ గా నాకు అది ఇవ్వడం జరిగింది. అంటే అన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమేమి ప్రాబ్లమ్ ఉన్నాయి? రీసెంట్ గా ఏనుగులు వచ్చాయి. ఏనుగులు వచ్చి పంట పొలం నాశనం చేస్తుంటే దానికోసం ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. మామూలుగా ఏనుగు మన పంట పొలంలోకి రాకముందునే మన గెనుములోకి రాగానే ఒక కంచి లాగా ఉంటుంది, దాన్ని టచ్ అవుతానే ఇమ్మీడియట్లీ ఆ కంచి ఏం చేస్తుందంటే ఆ రైతుకి ఫోన్ చేస్తారు, మీ పొలంలోకి ఏనుగు వచ్చాయి అనేసి. ఆ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. అది కూడా మంచిగా సక్సెస్ అయ్యి ఇక్కడ చాలా మంది రైతులకి అది ఇవ్వడం జరిగింది. దాన్ని చేసిన దానికి కాక నాకు ప్రతిభారత్న అవార్డు ఇచ్చారు.
ప్రతిభారత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు సో మెనీ అవార్డ్స్ ఉండడం లేదు, ఒక 50 అవార్డ్స్ కూడా దాటి. కాకపోతే నాకేమంటే ఇంకా ఏదో చేయాలి, మనం ఏదో సొసైటీకి అందించాలి, ఆ విధంగా చేస్తున్నాను. ఇంకా మనము రీసెంట్గా చూసినట్లయితే ఈ బ్లైండ్ స్టిక్ కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. మామూలుగా మనకొస్తే రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి, గుడ్డి వాళ్ళ కోసం కూడా ఒకటి తీసుకెళ్తూ ఉంటే ఆ ముందర ఏముంది కొన్ని దాంట్లో ఆల్రెడీ రికార్డెడ్ ఉంటాయి, వాటిని చెప్తుంది వాళ్ళ చెవులో ముందు బస్ వస్తున్నాయి కొన్ని ఆబ్జెక్ట్స్ కొన్ని సింబల్స్ అది చెప్పే విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. నెక్స్ట్ ఒక్కొక్క వినాయక చవితికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది చేస్తాను. ప్రతి ఒక్క వినాయక చవితికి ఫస్ట్ టైం అంటే వినాయక చవితికి అంటే అది డిఫరెంట్. ఆ రోజు ఏదో టెక్నాలజీ అనేది నేను అక్కడ పెడతాను. ఫస్ట్ టైం వినాయక చవితికి ఏం చేశానంటే వెళ్ళి ఒకసారి గంట కొట్టాడంటే మన నెత్తిన ఒక 4 పూలు పడతాయి. అంటే దేవుని దగ్గర నుంచి 4 పూలు మన నెత్తిన పడతాయి. దానికి చాలా మంది లైన్ లో నిల్చుకునేవాళ్ళు. సరే అది ఫస్ట్ టైం చేశాను. సెకండ్ టైం కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి ఏం చేశానంటే 1 రూపీ కాయిన్ వేసానంటే తట్ట అదే ఆర్టిస్తుంది, అదే మంత్రాలు చదువుకుంటుంది, అదే గంట కొట్టుకుంటుంది. ఆ విధంగా ఒకటి ఇంక్లూడ్ చేశాను. అదైతే అసలు దగ్గర 3 days కి 7,000 8,000 రూపీస్ 1 రూపీ కాయిన్ పడ్డాయి. అంటే ఆ డబ్బులతో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫెస్టివల్ చేసుకునే దానికి వాళ్ళకే ఇచ్చేసారు. అంటే ఆ విధంగా అంటే ఏదో ఒక డిఫరెంట్, అంటే మనం ఏదో చేయకుండా అలా డిఫరెంట్ గా చేస్తున్నాను. ఇవన్నీ చేసిన దానికి గాను నాకు వరల్డ్ రికార్డ్స్ 2 ఇచ్చారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ఇచ్చారు, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేసి 2 రికార్డ్స్ ఇచ్చారు. అవి 2 కూడా యాక్చువల్లీ నన్ను ఢిల్లీలో వచ్చి తీసుకోమన్నారు. కాకపోతే నేనేం చెప్పానంటే నేను మా ఊర్లో తీసుకోవాలనుకుంటున్నాను అంటే వాళ్ళే ఇక్కడికి వచ్చి మా విలేజ్ లో వచ్చి అవార్డ్స్ మా అందరి ముందర ఇవ్వడం జరిగింది. ఇంకా రీసెంట్ గా చూసినట్లయితే గవర్నమెంట్ తరఫున కూడా ఒక 2 lakhs నాకు ప్రైజ్ మనీ వచ్చింది. దీని తరఫున మన రూరల్ ఇన్నోవేషన్ అనేసి దాని తరఫున కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ కరోనా టైంలో ఇంకా 4-5 ప్రాజెక్ట్స్ చేశాను. మామూలుగా హ్యాండ్ శానిటైజర్ అని, అదే మళ్ళీ స్టీమ్ బాత్, ఇవన్నీ కూడా నేను ఇంప్లిమెంట్ చేశాను. ఓకే, సో మీరు ఇప్పుడు జనరేషన్ కి యూత్ కి ఇప్పుడు ఎలా ఉందంటే అండి, ఏదైనా ప్రతి ఒక్కటి సిస్టమ్, టీవీ, ఇప్పుడున్న ఆన్లైన్ క్లాసెస్ కి బాగా అడిక్ట్ అయిపోయినారండి పిల్లలు. పిల్లలనే కాదు, ఈవెన్ మేము కూడాను ఇంట్లో ఖాళీగా అనేది మాట కాదు, కానీ మాకు ఇన్స్పిరేషన్ అనేది మీ వీడియోస్ చూస్తుంటే, మీ యొక్క పేపర్స్ లో ప్రకటన అనేది పడుతూ ఉంటాయి కదా. సో అంతేకాకుండా మీరు అంటే మా ఊరు కూడా ఇక్కడ దగ్గరలోనే అండి, మేము ఇక్కడ కాదు. సో సార్ గురించి మా ఊరు వరకు కూడా వెళ్ళింది అనమాట. ఆయన చెప్పే మా క్లాస్మేట్ ఆ పిల్లడు కూడా. సో వాళ్ళు చెప్పినప్పుడల్లా మాకేంటంటే అట్లా ఇన్స్పిరేషన్ ఉండే వాళ్ళను మేము కూడా వెళ్ళాలి, కలవాలి, మా పిల్లలు కూడా అదే చూపియాలి వాళ్ళకి అని. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ చూస్తున్నారు కదా, సో దానికి ఏమన్నా మీరేమన్నా ఇప్పుడు కనుక్కుంటున్నారా? ఫోను, ల్యాప్టాప్ తప్పితే ఇప్పుడు ఇంకొక కొత్త ఇంప్లిమెంట్ ఏంటంటే అమ్మ వాళ్ళ మా సెల్లులలో నుంచి అదే లింక్ ను యాడ్ చేసి టీవీకి పెట్టడం అంతే. ఏమంటే అది ఇండైరెక్ట్ గా ఇస్తున్నాం అనమాట, అంతే. అది అదే ఇంకా కరోనా వల్ల అందరికి తప్పడం లేదు అది ఆ ప్రాబ్లం అనేది. దానికోసం అనేసి మామూలుగా మన మొబైల్ చూడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అంటే ఇంకా పోతా కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ అంతా మొత్తం ఆన్ హ్యాండ్ అని అంటే ఏమో అనుకున్నాము, చదివే చేతిలోకి వస్తుందంటే సో ఇలా ఫోన్ లోకి వస్తుందని మాత్రం అనుకోలేదు. కానీ ఇంత త్వరగా అంటే మొత్తం వస్తుంది అనుకోలేదు. కాకపోతే అదే ఇప్పుడు దాన్ని అంటే ఇప్పుడు మనకి ముందున్న పాత పద్ధతి చాలా బాగుంది. అంటే ఏమంటే ఒక ఏది కూడా కానీ తన దగ్గరికి వచ్చేసిందంటే దాని వాల్యూ తెలియదు. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే రాను నేను అనుకోవడం ఏమంటే ఏది కూడా కానీ కష్టపడి తీసుకుంటేనే దాని వాల్యూ తెలుస్తుంది, దాని ఫలితం అనేది మనకి 100% ఉంటుంది. అదంటే అది మన దగ్గరికి వచ్చిందంటే అలా అయిపోతా ఉంది. ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా చాలా మంది స్టూడెంట్స్ చూస్తుంటాము. మామూలుగా మేము అప్పుడు చదివినప్పుడు కానీ అన్ని కొంచెము ఇదిగా ఉండదు, ఇప్పుడు అంతా సింపుల్ అయిపోయింది. వచ్చేస్తుంది అంటే అన్ని వచ్చి నెట్ లో నేర్చుకోవడం లేదు. నా ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరిలోనూ నాలెడ్జ్ అనేది ఉంది. అంటే ఒకరు ఇలా ఒకరు అలా కాదు, కాకపోతే వాళ్ళు దాన్ని బయట పెట్టే దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే మనం ఇప్పటి నుంచి పిల్లలు చెప్పాల్సింది ఏమంటే
ఏదో ఒక మిషనరీ లాగా చేస్తున్నారు. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, మామూలుగా ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుంచినే వాళ్ళు ఒక రోబో లాగా పెంచుతున్నారు. అది పెంచడమే అలాగే అవుతుంది. అలా కాకుండా కొన్ని ఎథిక్స్ చెప్పాలి వాళ్ళకి. ఏమంటే అమ్మ నాన్న మన ఇంట్లో ఒక ఫ్యామిలీ, ఆ విధంగా వాళ్ళకి అన్ని. అంటే ఇప్పుడు ఒకప్పట్లో వచ్చి ఉమ్మడి కుటుంబం అంటే ఒక 10 మంది ఉంటే ఉమ్మడి కుటుంబం. ఈ రోజు భార్య భర్త ఇద్దరు కలిసి దాని ఉమ్మడి కుటుంబం అంటుంది. అంటే అలా అయిపోయింది. యాక్చువల్లీ మేము 22 మంది ఉన్నాం మేడం. మాది ఇప్పుడు కూడా మేము ఉమ్మడి పెద్ద ఫ్యామిలీ. కానీ హ్యాపీనెస్ అనేది అందరూ కలిసి ఒకసారి భోంచేయడం, అన్నం తినడం కానీ ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. అలా మళ్ళా మన పాత పద్ధతికి వచ్చి అందరూ కలిసి ఉంటే నాకు బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి ఏదో సాధించినాం అనుకుంటాం కానీ ఏం సాధించడం లేదు. మిస్సింగ్ అవుట్ యాక్చువల్లీ చాలా మిస్ అయిపోతుంది. చాలా మిస్ అవుతుంది. ఇప్పుడు ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ లో మళ్ళీ సేమ్ పాతకాలం పద్ధతులకి మళ్ళీ వస్తుంది. ఆ ఫుడ్ కానివ్వండి, పిల్లలకి ఎలా అయ్యేది. సో ఆ ఆన్లైన్ క్లాసెస్ కి మీకు ఏదైనా కొంచెం యూత్ కి పిల్లలకి ఇప్పుడు కమింగ్ జనరేషన్ అంటే మన పిల్లలే జనరేషన్ రేపటి పౌరులు అంటాం కదా. సో అంటే మాది కూడా ఏం అయిపోలేదు. సో మేము కూడా వీఆర్ జనరేషన్ కదా టుమారో. సో ఇంకా మన నుంచి మన పిల్లలు నేర్చుకోవాలి. వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వండి సార్, ఎట్లా వాళ్ళు అది యూటిలైజ్ చేసుకోవాలి. మన మొబైల్ ఇచ్చిన బట్టే వాళ్ళు కంపల్సరీగా. ఇప్పుడు మొబైల్ ఏమైపోతుందంటే ఆ ఉండే నాలెడ్జ్ ఆ మొబైల్లో ఎంత ఉందో అక్కడికే పరిమితం అయిపోతున్నారు. కాకపోతే సొంతంగా ఆలోచించాలి. అంటే సొంతంగా ఏదైనా ఒక క్రియేటివిటీ చేయాలి. నేను దగ్గరలో కొన్ని అనుకుంటాను, కొన్ని కిడ్స్ లాగా పిల్లలకి 24 అవర్స్ ఈ సెల్ ఫోన్ చూడడం వల్ల ఏమైపోతుందంటే అనవసరంగా టైం వేస్ట్ ఒకటి అవుతుంది. దాంతో పాటు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే మన చుట్టూరా రేడియేషన్స్ కంటిన్యూగా తిరగడం వల్ల చిన్న వయసులోనే వాళ్ళకి మెదడు కానీ వాళ్ళకి వాళ్ళ హై కానీ అన్ని కూడా. అంటే ఇంకో 15 సంవత్సరాల తర్వాత చూసినామంటే వీళ్ళందరికీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ చిన్నపిల్లలు ఇప్పుడు బాగుండే హెల్తీగా ఉండే వాళ్ళకి అప్పట్లో. అందువల్ల మాక్సిమం మన ఫోన్ అనేది తగ్గించాలంటే వాళ్ళ మెయిన్ వచ్చి వేరే దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకని ఒక కిట్ లాగా ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు మేడం. ఆ కిట్ వచ్చి మనము 1వ క్లాస్ నుంచి 5th వరకు ఒక కిట్ వాడు తీసుకున్నారంటే ఆ కిట్ లో ఒక 100 రకాల ప్రయోగాలు చేసుకోవచ్చు. అంటే మళ్ళీ 5th నుంచి 10th వరకు కూడా ఇంకొక కిట్ లాగా అలా ఏదైనా. ఇది స్కూల్స్ కి ఎడ్యుకేషన్ లాగా ఇస్తున్నారా? సపరేట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ తో పాటిస్తే ఏమైపోతుందంటే వాళ్ళకి మళ్ళీ బోర్ కొట్టి దీన్ని చూడు. అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఒక ఎడ్యుకేషన్ తో లింక్ అప్ ఉంటుంది కానీ ఎడ్యుకేషన్ తో కాదు. వాడి ఇంట్రెస్ట్ బట్టి వాడు దీంతో ప్రయోగం చేసుకొని వాడు ఏదైనా వాళ్ళ ఇంట్లో లైట్ వెలిగించుకోవచ్చు సోలార్ తో, వాళ్ళ ఇంట్లో రిమోట్ తో ఫ్యాన్ ఆఫ్ చేసుకోవచ్చు, లైట్ ఆఫ్ చేసుకోవచ్చు. అలా ఏమవుతుందంటే వానికి నాలెడ్జ్ అనేది వాడు సొంతంగా ఆలోచించగలుగుతారు. ఆ విధంగా నేను ఇప్పుడు అనుకుంటున్నాను. దగ్గరలో అది కూడా నేను రిలీజ్ చేయాలనుకుంటాను. ఇట్లాగా రిలీజ్ చేసి ఎంతమందికి వీలుంటే అంతమందికి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక రిమోట్ తో ఫ్యాన్ ఆన్ చేసేది మనం యూట్యూబ్ లో చూస్తున్నాం. కాకపోతే వాడే దాన్ని చేయాలనుకుంటాడు. కాకపోతే వాళ్ళకి మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి, దాన్ని ఎలా చేయాలి ఏం తెలియదు. అలా ఏమైపోతుందంటే అలా ఓకే అనేసి మళ్ళీ స్కిప్ చేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళకి అన్ని దగ్గరికి తీసుకెళ్దాం అంటే కంపల్సరీ వాళ్ళు ట్రై చేస్తారు. ట్రై చేసి ఒకసారి సక్సెస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకేం చేయాలి, నేను ఇంకోటి చేస్తాను అంటుంది. అదే మన దేశం డెవలప్మెంట్ అవుతుంది. ఆ విధంగా బెస్ట్ అలా కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేసేది. ఆల్రెడీ రన్నింగ్ ప్రాసెస్. ఓకే. అంటే ఆ కిట్ లో మీరు ఏమేమి ఇస్తారు? అంటే ఓన్లీ ఇట్లా ఇన్నోవేటివ్ ఐడియాస్ లాగానే ఐడియాస్ ఉంటుంది. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా చేస్తాము. ఆ వీడియోలో వచ్చి దాన్ని ఎలా చేయాలని చూపిస్తాము. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అందరూ పిల్లలకి మనం ఎంత ఎంగేజ్ చేస్తాము. పాత ఆటలు అనేవి ఇప్పుడు వాళ్ళకు కూడా బోర్ అయిపోయినాయి. సో ఇప్పుడు కొత్తగా అనేది అంటే సార్ మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు జిల్లా కట్టి కానీ బొగరాలు ఇలా వెళ్ళేసి అందరితో కలిసి మెలిసి ఆడుకునే వాళ్ళం. ఇంకోటి అన్ని దానికి బాడీ గట్టి పడిపోయేది. ఇప్పుడు ఫ్యాన్ లైట్ టీవీ తప్పితే ఏమీ లేదు. అవన్నిటిని కూడా కొంచెం మనం ఇది చేయాలంటే వాళ్ళని ఇంకొక రూట్ తీసుకురావాలి. ఇది నువ్వు తప్పురా, నువ్వు మొబైల్ వాడద్దు అని చెప్పి మనం ఏం చేయలేము. ఇప్పుడు మనం మార్చలేము. ఎందుకంటే వాడు అన్నం తినాలంటే మొబైల్ ఇవ్వాలి, వాడు టయానికి ఫోన్ చేయాలంటే ఇది ఇవ్వాలి, వాడు ఏడవకుండా ఉండాలంటే వాడు టైం పాస్ అవ్వాలంటే మొబైల్. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే వాడు ఏదో విధంగా సైలెంట్ గా ఉంటే చాలు, ఈ మొబైల్ ఇచ్చేస్తే మనకి కొంచెం అలా కొంతమంది చాలా వరకు అలా ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా మనం దాన్ని కొంచెం డైవర్ట్ చేయాలనేది నా కోరిక. కంపల్సరీ తీసుకొని వస్తాను. ఇంకొక 1 or 2 months లో నేను అది ప్రొవైడ్ చేస్తున్నాను. మొత్తం కిట్ లాగా ఇంప్లిమెంట్ చేసి అందరికి సమ్మర్ ఆనందిస్తుంటే వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో కూర్చొని
ఏదో ఒకటి తయారు చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు ఏం చేయాలంటే అది ఇంట్లోనే కరెంట్ తయారు చేసుకోవచ్చు, లేదు ఇంట్లో రిమోట్ కంట్రోల్ చేసుకోవచ్చు, లేదా వాడి ఇంటికి దొంగలు వచ్చినారంటే అలారం వచ్చేసి చేసుకోవచ్చు. అంటే వాడే తయారు చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం తయారు చేసేదో వేలు పెట్టుకునే అవసరం లేదు. ఆ పిల్లోడు, ఒక 5వ క్లాస్ పిల్లోడు, వాళ్ళ ఇంటికి సెక్యూరిటీ నేనే, మా డోర్ తీస్తే నాకు ఫోన్ వస్తుందో, లేకుంటే నా డోర్ తీస్తే నాకు అలారం వస్తుంది అంటే వాడు దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ ఇంటికి డోర్ పిలిచుంటాడు. ఆ విధంగా అట్లీస్ట్ వాళ్ళ ఇంటికి తగ్గట్టు వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చేసుకోవాలని మైండ్కి వస్తే, సో ఈ పిల్లలే రేపు సమాజానికి కూడా మనకి చాలా యూజ్ అవుతారు. ఇప్పుడున్న సెల్ఫిష్ దాంట్లో ఏమంటే పిల్లలకు కూడా అయిపోతుంది అనమాట, ఇది నాది ఇది నాది నాది అనేది ఎక్కువ వస్తుంది, కానీ మన అనేది రావట్లేదు. సో అది బెస్ట్ అండి. అదొకటి థింక్ చేశాను. అదొకటి థింక్ చేసి కొంచెం మనము వాళ్ళని డైవర్ట్ చేయాలనేసి ఒకటి అనుకున్నాను. అదొకటి. నెక్స్ట్ వచ్చి నేను మామూలుగా చూసినట్లయితే మేడం, మన ఇండియాలో చాలా మంది గొప్పలు ఉన్నారు, చాలా మంది ఐడియాస్ ఉన్నాయి, చాలా మందికి రకరకాల, ఇప్పుడు ఎవరు చూసినా కూడా ప్రతి ఒక్కరు ఒక సాఫ్ట్వేర్ అనేసి అందరూ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవడం వల్ల ఏమైపోయిందంటే సాఫ్ట్వేర్లో జాబ్స్ వచ్చి 100 జాబ్స్ ఉంటాయి, కానీ సాఫ్ట్వేర్లో జాబ్స్ కావాలని పోయి 1000 మంది అయిపోయారు. ఎక్కడికైనా పోటీ, అది మెయిన్. అలా ఎక్కువైపోయింది. అలా కాకుండా నా సజెషన్ ఏమంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు థింక్ చేశారంటే కంపల్సరీగా వాళ్ళు కూడా ఏదో థాట్ వస్తుంది. అంటే నా ఉద్దేశం ఏమంటే వెళ్ళి ఏదో కంపెనీలో వర్క్ చేసి వాడు నెలకి 50,000 60,000 తీసుకొని సండే సాటర్డే ఒక హాలిడే ఇచ్చేకుండా అబ్బా నాకు ఇంకా ఫుల్ రెస్ట్ అయిపోయి మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ ఒక కంప్యూటర్ ముందు కూర్చొని మళ్ళీ శనివారం వరకు మళ్ళీ కంటిన్యూగా పనిచేసి, అంటే సిస్టమ్ అన్నా మళ్ళీ మనం సెట్ డౌన్ చేస్తాం కదా, ఆ విధంగా సండే సాటర్డే సెట్ డౌన్ చేసుకుంటాం. అలా కాకుండా వాళ్ళు ఏదైనా సొంతంగా ఆలోచించి ఏదైనా ఒక చిన్న స్టార్ట్అప్ చేశారంటే వాళ్ళ ద్వారా ఇంకొక 5 మందికి జాబ్ వస్తుంది. అలా రావడం వల్ల మనకు తెలియకుండానే మన ఇండియా అనేది ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది. ప్రతిభారత్న అవార్డు గ్రహీత, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత డాక్టర్ కె పవన్ గారు ఇన్నోవేట్ చేసినటువంటి చాలా మిషన్స్ గురించి, చాలా ఇన్నోవేటివ్ మిషన్స్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో, నెక్స్ట్ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు ఈ యొక్క యూజ్ఫుల్ వీడియోని మీ రిలేటివ్స్కి, మీ స్నేహితులకి, మీ ఇరుగు పొరుగు వారితో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చనా క్రియేటివ్స్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ కె పవన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ చనా క్రియేటివ్స్ ఫ్యామిలీ.